మనతో పాటు మాట్లాడడానికి బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్ గారు కూడా మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాజారాం యాదవ్ గారు నమస్తే. నమస్కారం సార్. నమస్కారం. రాజారాం యాదవ్ గారు, మనం చూసాం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఒకసారి కులగణన అన్నారు, దాని తర్వాత డెడికేటెడ్ కమిషన్ అన్నారు, అసెంబ్లీలో తీర్మానం చేశారు. తీరా అమలు ప్రక్రియకు సంబంధించి వచ్చేసరికి కేవలం ఆర్డినెన్స్కు మాత్రమే అడుగు వేసిన పరిస్థితి. ఈ ఆర్డినెన్స్ ద్వారా నిజంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా దక్కుతాయా, లేక పూర్తిగా మరోసారి బీసీలకు వెన్నుపోటు పొడిచే పరిస్థితి కనిపిస్తోందా? రేవంత్ రెడ్డి గారు సహజ సిద్ధంగానే స్వభావరీత్యా ఆయన బీసీ వ్యతిరేకి, సామాజిక న్యాయానికి వ్యతిరేకి. ఆయన మొత్తం కూడా గోటి నుంచి తల వెంట్రుకల నుంచి కాలి గోటి వరకు ప్రతి దగ్గర అనువున ఆయన బీసీ వ్యతిరేక వైఖరిని కలిగి ఉన్నాడు. దానికి ఉదాహరణే గత సంవత్సరం కాలంగా ఆయన అనుసరిస్తున్న వైఖరి, ఆయన కప్పదాట్లు, ఆయన కోతిలాగా అటెగరం ఇటెగరం అనుభవ రాహిత్యము, ఇవన్నీ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఆయన మొదలు ఎంపీ ఎలక్షన్స్ కాగానే మీ అందరికి తెలుసు సీతారాం గారు, వినిపిస్తుంది చెప్పండి. మీ అందరికి తెలుసు, ఆయన ఎంపీ ఎలక్షన్ కాగానే రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళి నువ్వు బీసీ నాయకులైనటువంటి క్యావమల్లేస్ ని, అట్లాగే అక్కడ ఉన్నటువంటి బూర నరసయ్య గౌడ్ బీజేపీని వాళ్ళని ఓడించి చామల కిరణ్ గెలిపి అన్నా, నువ్వు బీసీని గెలిపించి బీసీని ఓడగొట్టి చామల కిరణ్ గెలిపిస్తే నేను వెంటనే మంత్రివర్గంలో తీసుకుంటా, వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తా అని చెప్పేసి ఆయన ఇంటికి పోయిన తర్వాత అన్ని టీవీ ఛానల్లో పేపర్లలో మొత్తం కూడా వచ్చింది. ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికలకు తెరలేపిండు ముఖ్యమంత్రి గారు, ఎంపీ ఎలక్షన్ అయిపోగానని చెప్పేసి చెప్పిన సందర్భం. ఆ రోజు మేమంతా లొల్లి పెట్టిన తర్వాత మీరు కామరెడ్డి డిక్లరేషన్ ఇస్తామన్నారు, ఇచ్చి కామరెడ్డి డిక్లరేషన్ లో భాగంగా 6 నెలల్లో కులగన్న చేస్తామన్నారు, ఇట్లా ఎలక్షన్ కి ఎట్లా ఎందుకు కూతారని చెప్పేసి అంటే అప్పుడు ఎన్నికల వాయిదా, ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి ఎన్నికలను వాయిదా వేస్తూ వచ్చిండు. తర్వాత మీరు చూసిండ్రు గతంలో ఈయన డెడికేటెడ్ కమిషన్ కులగణన చేసిండు. కులగణన ఏ రకంగా తప్పుదడక చేసి 52% ఆ రోజు కేసీఆర్ గారు అద్భుతంగా సమగ్ర కుటుంబ సర్వే ఈ దేశంలో అద్భుతంగా శాస్త్రీయంగా ఇలా జనగణన చేసి సమగ్ర కుటుంబ సర్వే ద్వారా బీసీలు 52% ముస్లింలకు సంబంధం లేకుండానే వారు తేల్చడం జరిగింది. దాన్ని 6% తగ్గించి ఇలా 46% బీసీలను తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు. అది అంటే కులగణన ద్వారా బీసీలను వంచే కార్యక్రమం చేసిండు. మేమేమో కులగణన చేసి బీసీల యొక్క వాటాను పెంచుమని రాహుల్ గాంధీ గారు మీరు దేశవ్యాప్తంగా మాట్లాడుతున్నారు, సామాజిక న్యాయం అంటున్నారు, అభినవ్ అంబేద్కర్ లాగా మాట్లాడుతున్నారు, రాజ్యాంగం చేతపట్టుకొని మాట్లాడుతున్నారు, బీసీల యొక్క ఈ 50% సీలింగ్ లో ఎత్తేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ మీ హామీ ఏంటని చెప్పేసి మీరు మాట్లాడితే కులగణన చేసేట్టు చేసి ఆ కులగణన ద్వారా బీసీలను పూర్తిగా 5-6% తగ్గించే పరిస్థితి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెరలేపారు. నేను అడుగుతా ఉన్నాను సీతారాం గారు, ఇవాళ ఎంత దుర్మార్గము అంటే మేము బీసీలు మాత్రమే మా కుటుంబాలలో మా ఇండ్లలో మాత్రమే పిల్లలు పుట్టట్లేదా? ఒక మాట దొడ్డు మాట మాట్లాడుతున్నాను నేను. అంటే జనాభా ఎందుకు తగ్గుతుంది? 5-6% ఎందుకు తగ్గుతుంది? కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా 52%గా బీసీలు తెలిస్తే ఈయన 46%కి ఎట్లా తగ్గిస్తాడు బీసీని? కాబట్టి మళ్ళా ముస్లింలకు సంబంధం లేకుండా 52%గా కేసీఆర్ గారు తెలిసారు. అట్లా బీసీని మోసం చేసే పరిస్థితి. తర్వాత మీరందరూ చూసిండ్రు, మీరందరూ సాక్ష్యము. ఆయన డెడికేటెడ్ కమిషన్ ఏమంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది, ఎంపరికల్ డాటా డెడికేటెడ్ కమిషన్ కంపల్సరీ అవసరం అని చెప్పేసి మేము నెత్తినూరు మొత్తుకుంటే ఆయన డెడికేటెడ్ కమిషన్ వేయకుండా తప్పించుకునే కార్యక్రమం చేసిండు. చివరికి మా బీసీ సంఘాల కొద్దిమంది మిత్రులు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు అక్షింతలు వేసింది ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి. నువ్వు డెడికేటెడ్ కమిషన్ వేయడానికి నీకు ఇబ్బంది ఏంటంటే అప్పుడు డెడికేటెడ్ కమిషన్ వేసిండు. వేసిన తర్వాత మళ్ళీ కుప్పగంతులు, తప్పదాట్లు, మళ్ళీ ఏం చేసిండు, ఇది 9th షెడ్యూల్లో చేర్చాలి, దీన్ని ఇది రాజ్యాంగ సవరణ చేయాలి అని చెప్పేసి మళ్ళా దీన్ని ఢిల్లీలో ధర్నా చేసిండు. ఆయన వందమావాదులు మొత్తం ఢిల్లీలో ధర్నా చేసి దర్బార్ నిర్వహించి బీసీలను వంచడం కోసము ఢిల్లీ ఇక్కడ గల్లీలో జరిపోదని ఢిల్లీలో కూడా పోయి విమర్శన చేసి బీసీలను మోసం చేసి, అంటే ప్రతి సందర్భంలో మోసం. తర్వాత అంటే మొన్న ఏం చేసిండు, అసెంబ్లీలో బిల్లు పెట్టి గవర్నర్ ఆమోదం పంపకుండా రాష్ట్రపతికి పంపని చెప్పేసి దాంట్లో ఆప్షన్ ఇచ్చి రాష్ట్రపతికి పంపించి ఇలా బిల్లు ఆమోదం లేకుండా త్రిశంకు స్వర్గంలో ఇలా తేలి ఆడుతున్న సందర్భం బీసీ బిల్లు కనిపిస్తున్నది.
అంటే విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ పెంచుతామన్నారు, 40 స్థానిక సంస్థలు పెంచుతామని చెప్పేసి అన్నారు, Right. బిల్లులు పెట్టిండు. టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. Okay. కేటీఆర్ గారు పెద్దలు, ఒక గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, మా యువ నాయకుడు అద్భుతంగా మేము సంపూర్ణ మద్దతు ఇస్తాం బీసీలకు అని చెప్పేసి ఎవరు కూడా వ్యతిరేకించే పరిస్థితి లేదు. Okay. కానీ ఇవాళ మళ్ళా ఆగమేఘాల మీద మళ్ళా ఆర్డినెన్స్ తీసుకొచ్చి అంటే ఏంది, మళ్ళా ఎన్నికల్ని వాయిదా వేసుకోవడం కోసము. Right. ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి, రైతులు వ్యతిరేకిస్తారు కాబట్టి, అన్ని వర్గాల యొక్క విశ్వాసాన్ని ఈయన కోల్పోయాడు కాబట్టి స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి పాలవుతామని చెప్పేసి భయంతో ఇలా ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళీ ఈయన ఏం చేస్తాడు, ఈయన మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు, రైట్ ఈయన మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తున్నారు సెప్టెంబర్ లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి. సెప్టెంబర్ మధ్యలో ఎన్నికలు జరుగుతాయంటే అర్థమైంది, వీళ్ళు సమయం ఇచ్చి వీళ్ళే కోర్టులో కేసు వేయించి ఈ ఆర్డినెన్స్ చెల్లదని చెప్పేసి, కులగణ సైంటిఫిక్ గా లేదని చెప్పేసి, లెక్కలు సరిగా లేవని చెప్పేసి వీళ్ళే చెప్పించి వీళ్ళే గతంలో కూడా చేస్తున్నారు. వీళ్ళు Okay. జనారెడ్డి గారి సందర్భంలో పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు వీళ్ళే కోర్టు వేయించారు, వీళ్ళే హైకోర్టులో బీసీలకు వ్యతిరేకంగా తీర్పిప్పించారు, సుప్రీంకోర్టులో కనీసం వాదించలేదు. ఓకే ఇవాళ ప్రతిసారి ఇలా కేసీఆర్ ప్రభుత్వం తగ్గించింది Right. స్థానిక సంస్థలు రిజర్వేషన్లు బీసీలకు అని చెప్పేసి రైట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి వారు అనివార్యంగా నిర్వహించాల్సిన పరిస్థితి. కానీ Okay. దానికి తగ్గడానికి ప్రధాన కారణం జానారెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అందుకో వీళ్ళు చుట్టాలతో వేపిస్తారు, వాళ్ళ చుట్టాల పక్కన మళ్ళీ ఇప్పుడు కేసు వేపిస్తాడు రేవంత్ రెడ్డి గారు. కేసు sir. వేపించి ఇది మళ్ళా ఇది ఇట్లుంది అట్లుంది అని చెప్పేసి, ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడిపించి వీళ్ళు కోర్టులలో నిష్క్రియాత్మకంగా వ్యవహరించి బీసీలకు వ్యతిరేకంగా పనిచేయడం కోసము ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే బీసీ వ్యతిరేక పార్టీ. ఇది మొదటి నుంచి కూడా బీసీలు అంటే నచ్చదు. ఇది రైట్ బీసీలు అంటేనే నచ్చదు వీళ్ళకి. ఇలా కడుపులో కత్తులు పెట్టుకొని తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. కడుపులో కత్తులు పెట్టుకొని బీసీని కౌగులించుకునే పరిస్థితి ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఈ బీసీ సమాజం గమనిస్తుంది. ఇదంతా కూడా మోసపూరిత వైఖరి. ఈ మోసంలో మనం పడొద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని బీసీలు తిప్పి కొట్టాలని చెప్పేసి స్థానిక సంస్థల్లో వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. రైట్ స్థానిక సంస్థల్లో తప్పకుండా గుణపాఠం తప్పదని రాజారాం గారు చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా వాస్తవానికి ప్రజాక్షేత్రంలో రోజు రోజుకు ప్రజా వ్యతిరేకత పెరిగిపోతున్న నేపథ్యంలోనూ ఏదో రకంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలన్న ఆలోచనతోనే ఈ ఆర్డినెన్స్ను తెరపైకి తీసుకొచ్చిందనే అనుమానాన్ని కూడా రాజారాం గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా తప్పకుండా బీసీలు దీన్ని గుర్తుపెట్టుకుంటారు. తమకు చేసిన నయవంచనకు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదనే అంశాన్ని కూడా ఆయన స్పష్టంగా తేల్చి చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం.